హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024 నీట్ యూజీ అండ్ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో ఈ అప్డేట్ని బేస్ చేసుకొని తెలంగాణలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణలో కూడా సేమ్ జియో అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ యూజీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ నాన్ లోకల్ స్టేటస్, ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది 100% ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. కానీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కన్ఫర్మ్ అయింది, తెలంగాణలో కూడా అఫీషియల్గా జియో రావడానికి అవకాశం ఉంది. సో ఈ నాన్ లోకల్ సీట్లు తీసేశారు కదా, ఎలా తీసేశారు అండ్ ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉంటుంది. చూసే ప్రతి వీడియోని లైక్ చేయడం వల్ల పోయేదేం లేదు. సో మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు అనిపిస్తుంది. అండ్ వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా అప్డేట్, క్విక్ అప్డేట్ ఉంటే ప్రతిదానికి వీడియో చేయకుండా నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, యూజీ వాళ్ళైనా పీజీ వాళ్ళైనా మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి మాకు జీరో నాలెడ్జ్ ఉంది, కౌన్సిలింగ్లో మాకు హెల్ప్ చేయండి సో అనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 7893947228 నెంబర్ ఏదైతుందో ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. సో మీరు జాయిన్ అయిన తర్వాత, మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయిన వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కౌన్సిలింగ్ని అటెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియకుండా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. ముఖ్యంగా తెలంగాణ నుంచే ఈ అప్డేట్ వస్తుంది ముందుగా అనుకున్నాము, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచే మనకి ఈ అప్డేట్ అనేది ముందుగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం నుంచి ఎవరైతే తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో యూజీలో కానీ పీజీలో కానీ పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అండ్ ఓయూ రీజియన్ వాళ్ళకి కానీ ఎస్వీయూ రీజియన్ వాళ్ళకి కానీ బ్యాడ్ న్యూస్. ఎందుకు అంటే, సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు అండ్ డెంటల్ సీట్స్ అండ్ పీజీ యూజీ ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లు కంప్లీట్లీ 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏయూ రీజియన్కి ఇచ్చేస్తున్నారు. దానికోసం జియో అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఆ జియో మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఎవరైనా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే నా నెంబర్కి ఒకసారి మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నాకు పోస్ట్ చేయండి ఆ జియోస్ అన్నిటిని. సో ఇది ఏయూ రీజియన్ వాళ్ళకి గుడ్ న్యూస్. సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ అనేది స్టేట్ వైడ్ కాలేజ్ లిస్ట్ నుంచి మనకు ఏయూ రీజియన్ పరిధిలోకి అయితే వచ్చేసింది. ఓకే, సో ఇది నిజానికి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూసే, ఎస్వీ రీజియన్ వాళ్ళకి కూడా బ్యాడ్ న్యూసే. ఏయూ రీజియన్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ రిజర్వ్ ఫర్ ఏయూ రీజియన్ ఓన్లీ. రిమైనింగ్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్వీ వాళ్ళు కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఈ జియోస్ ఏంటి అని మాట్లాడుకుంటే మనకు 3 జియోస్ వచ్చినాయి. ఓకేనా, 3 జియోస్లలో ఒక జియో ప్రజెంట్. ఓకేనా, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనకు ఎవరైతే డెంటల్ సైన్సెస్లలో పీజీ చేయాలనుకున్నారో, నీట్ ఎండిఎస్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకు స్టేట్లో స్టార్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టార్ట్ అయింది. వాళ్ళకి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ ఇస్తూ ఈ ప్రాస్పెక్ట్స్ లో 3 జియోస్, జియో నెంబర్ 85, జియో నెంబర్ 86 అండ్ మెమో నెంబర్. ఈ మెమో నెంబర్ ఇచ్చారు కదా, ఈ మెమో నెంబర్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది క్లియర్ గా అంటే, ఈ సంవత్సరం నుంచి 10 years అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఇంకా ఏ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు, అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా. సో ఈ మెమో అయితే తీసుకురావడం. జస్ట్ ఫర్ మెమో నెంబర్ date 20 July 2024, Government of AP, it is hereby clarified that all the 15% of the unreserved seats in medical and dental colleges are now reserved exclusively for local candidates from the Andhra and Rayalaseema regions. సో మనకి ఈ మెమోని రిలీజ్ చేశారు. ఈ మెమో ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ అడ్మిషన్స్లో 15% అన్రిజర్వ్డ్ కోటా ఏదైతుందో అది కంప్లీట్లీ ఏయూ ఎస్వీ రీజియన్ వాళ్ళకి మాత్రమే, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఇది ఏ క్యాట్లో మాత్రమే, బి క్యాట్కి కాదు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, తెలంగాణలో కూడా అన్రిజర్వ్డ్ కోటా అనేది క్లోజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కోటా అనేది క్లోజ్ అయింది. అది ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, నీట్ యూజీ కానీ అండ్ నీట్ పీజీ విషయంలో కంప్లీట్లీ 2 స్టేట్స్ అనేవి సపరేట్ అయిపోయాయి. ఇది అఫీషియల్, ఓకేనా? ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో లేదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేయడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. సో చిన్న పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేవి ఏ కేటగిరీ విషయంలో అండ్ గవర్నమెంట్ కోటాలో సపరేట్ అవుతున్నాయి, ఓకే. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 2023 వరకు స్టేట్ వైడ్ కాలేజ్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అని హైదరాబాద్ లో ఉంటుంది. ఈ కాలేజీలో చదువుకున్న ఉంటారు కదా, ఇవి 2 కూడా స్టేట్ వైడ్ కాలేజీలు. ఈ 2 స్టేట్ వైడ్ కాలేజీలో చదువుకున్న వాళ్ళని ఏం చేస్తారు అంటే ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారో చూసి వాళ్ళకి లోకల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2024 నుంచి ఈ కొత్త రూల్స్ వస్తున్నాయి కాబట్టి 2023 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రీవియస్ రూల్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఏయూ వాళ్ళు ఎస్వీలో, ఎస్వీ వాళ్ళు ఏయూలో అన్రిజర్వ్డ్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ లోకల్ ఏరియా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్, ఇక్కడ ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, నీట్ పీజీ అయినా, ఎండిఎస్ అయినా మనం ఏదో పెట్టుకోవచ్చు, సీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓయూ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ద క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ లోకల్ ఏరియా విత్ ఏపీ డొమ్సైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ ని, కానీ నేను తెలంగాణలో చదువుకున్నాను, ఓకేనా? కంప్లీట్ గా తెలంగాణలోనే చదువుకున్నాను. ఏంటి ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ గా చదువుకున్నాను. కానీ మా పేరెంట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయితే ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ స్టేటస్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి అదర్ స్టేట్ క్యాండిడేట్స్, మహారాష్ట్రనో, బీహారో, కర్ణాటకనో, కేరళనో వీళ్ళు అప్లికేషన్ చేయడానికి లేదు, ఓకేనా? ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయ్యుండి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్ లో అయ్యుండి వాళ్ళ స్టడీస్ మొత్తం తెలంగాణలో చదువుకుంటే తెలంగాణ లోకల్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ పుట్టి పెరిగి చదువుకొని తెలంగాణ లోకల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకి పార్టిసిపేట్ చేయడానికి లేదు. అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి లేదు. విత్ ఏపీ డొమిసైల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీ యూఎన్ఆర్ స్టేటస్. నాన్ లోకల్ స్టేటస్ ఆఫ్ ఏపీ డొమిసైల్ అంటే ఏపీలో కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక స్టేటస్ ఇస్తారనమాట. నాన్ లోకల్ స్టేటస్ అని ఒక సపరేట్ స్టేటస్ ఇస్తారు. ఆ స్టేటస్ వాళ్ళు కూడా ఏపీయూఆర్ అనే సీట్లకి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేవి ఈ జీవోలతో కంప్లీట్లీగా ఈ సంవత్సరం మెడికల్ అడ్మిషన్స్ లో, మెడికల్ కానీ డెంటల్ అడ్మిషన్స్ లో సపరేట్ అయిపోయాయి. అది కూడా ఫ్రీ సీట్లలో. మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎలాంటి జీవో తీసుకొస్తారనేది వెయిట్ చేద్దాం. జీవో నెంబర్ 85, 86 అండ్ మెమో నెంబర్ 2459-247/C1 2024 హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జూలై 20, 2024. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో డెంటల్ కాలేజ్ అండ్ స్టేట్ వైడ్ కాలేజెస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ అనేది ఏయూ రీజన్ లోకి యాడ్ అయింది. ఇది కంప్లీట్లీ ఏయూ రీజన్ వాళ్ళకి గుడ్ న్యూస్. ఎస్వి రీజన్ వాళ్ళకి 15% సీట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది జియో కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో కూడా నాన్ లోకల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కొంచెం షాకింగ్ న్యూసే, ఎందుకంటే తెలంగాణకి రాలేకపోతున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.